మా పిల్లలు వస్తున్నారు చూడండి. అదిగో మా పాప రమ్మంటే రావట్లేదు లోపలికి నీళ్ళలోకి. ఇదిగో ఇది మా ఇల్లు మధ్యలో నీళ్ళ మధ్యలో ఉండిపోయింది చూడండి మా ఇల్లు. చూడండి ఎంత బాగుందో. అదే మా పిల్లలు వస్తున్నారు. చూడు మా పిల్లలు మధ్యలో ఇళ్ళవా అదా చూడండి ఇద్దరు. పడతారు దుబ్బుకోకండి, దుబ్బుకోకుండా రాయే. చూడండి మా పిల్లలు. ఇటు చుట్టుపక్కల మొత్తం నీళ్ళండి. అసలు ఇలా అయిపోయిందో చూడండి. ఇక్కడ ఎవరు ఉండరు, మేము మాత్రమే ఉంటాము. అంటే సొంత ఇండ్లు ఓన్ ఇండ్లు కాదండి, రెంట్ ఇండ్లే. కానీ ఇటు సైడ్ రెంట్ కొద్దిగా తక్కువ ఉంటుందని ఇంత దూరం వచ్చేసాము. కానీ ఫుల్ వర్షాలు పడేలోపు ఇలా వచ్చేసిందండి. ఇంత నీళ్ళు వచ్చేసినాయి. అంటే వర్షాకాలం అందంగా పోతుందిలే అనుకున్నట్టుగా మేము వచ్చాము, రెంట్కి ఇక్కడ దిగాము. కానీ ఇల్లు అయితే సూపర్ ఉందండి, లోపల అంతా బాగుంది. మీకు వీడియోస్ చేసి పంపించాను కదా, చూసింటారు మీరు. ఇదిగో మా పిల్లలు పడవలు చేసుకుని ఆడుకుంటున్నారు. అందుకోసమని నేను వచ్చానండి. కాకపోతే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం ఇంకా చాలా పెద్దది అయిపోతున్నాయి వర్షాలు. మేము ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు ఇలా లేవు. ఇది చూడండి మా పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారో నీళ్ళలో. చాలా మంచిగా కొట్టుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. చూడండి. అందులో నా కూతురు ఇంకా ఎక్కువ చేస్తుందండి ఏదైనా. కొంచెం అంటే చాలా పెద్దగా చేస్తుంది నా కూతురు. చూడండి. చెప్పులతో కొట్టుకుంటారా ఎవరన్నా? మధు చెప్పు, అడిగిపోయింది తెచ్చుకోపో. పడతావు పడతారు ఇద్దరు. మధు పడగొట్టదు అన్నని. మధు అన్నని పడగొట్టదు అంటున్నానా? చెప్పులు పదేస్తున్నాను. నానిపోయింది. ఇప్పుడే మిద్దపై పోయి అట్లా దొంగకొని వచ్చేసింది. నానిపోయినా అని వేడి నీళ్ళతో స్నానం చేసింది. మళ్ళీ వచ్చి ఈ నీళ్ళ వద్దలినారు. చూడు ఎట్లా ఉన్నారో చూడు. ఇప్పుడు ఇద్దరే చూడు. పెద్దరాని నిండా తిట్టు. పూర్వ స్నానం చేయబోద్దా? ఈత కట్టాయి. కాలు కొట్టు చేతులు ఇట్టాను అయితే అడిగో. నాకు కూడా కాకిందిరా నీ వల్ల. కూర్చొని వస్తాం. ఏంటిదే రాగాను గడ్డంలోకి వచ్చిన తిరిగిరా. రాదు తీసుకొచ్చింది నన్ను. మళ్ళా గొడవ స్టార్టా? ఇక చాలంటే వదిలేవా? నువ్వు నన్ను పడగొట్టేటట్టున్నావు పందిముండా. ఏది తిరుగు మధు. నన్ను నానపకండి తంత. నేను నువ్వు వీడియో
ఇంకా కుళాయి దిప్పు కాళ్ళ కృతి కొరా నువ్వు సబ్బు అరే